హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ఎండు రొయ్యలు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక అర కేజీ వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎండు రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఇవన్నీ కట్ చేసినవన్నీ వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని వంకాయ ముక్కలు కూడా కడిగి వేసుకున్నాం. ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. కల్లుప్పు, కొంచెం పసుపు, పావు స్పూను కారం వేసుకోవాలి. ఒక స్పూనున్నర కారం వేసుకున్నాను. 2 గంటలు నూనె వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు వాటర్ ఏవేవి వేయలేదు ఫ్రెండ్స్. నేను టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం అన్నీ వేసి ఈ విధంగా మూత వేసి కొంచెంసేపు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది. అట్లా ఉడికించుకోండి ఒక 5-10 నిమిషాలు. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపి ఆ రొయ్యలు వేసినాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. రొయ్యలు ఉడికే వరకు ఉడికించుకోవడానికి సరిపడండి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు, పావు గంట ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది.